మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీపుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి 30వ కథగా చదువుల శరద్బాబు అనే కథ విందాం. పేరు విచిత్రంగా ఉంది కదూ. చదువుల శరద్బాబు కథ పేరు. అయ్యా, నేను దివాణం గారింటికి పనికి పోను. ఏమైనాదిరా ఇయాల నీకు? నేను బడికి పోయి చదువుకుంటాను. మనకి ఎందుకురా చదువులు? తాతల నాటి నుంచి దివాణం గారి గుమ్మంలో మన బతుకులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నీకెందుకు ఈ బుద్ధి పుట్టినాది? కొడుకు సత్యబాబును నిలదీశాడు కిష్టయ్య. లేదయ్యా, నేను దివాణం గారింటికి పోయి 6 గొడ్లకు సేవ చెయ్యలేను. చెమటోడుస్తావు. గొడ్ల సావిడి, పెరడు, వాకిలి శుభ్రంతో నేను రోజంతా కష్టపడుతూనే ఉంటాను. అయినా తిడుతూనే ఉంటాడు. నిన్న మన ఊరు బడిపంతుడు గారింటికి మామిడి కొమ్మలు ఇవ్వడానికి పోయినప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే దివాణం గారి దొడ్లో గొడ్లు కాస్తున్నానని చెప్పిన. బడికి వచ్చి చదువుకోరా అని చెప్పినారు. మీ అయితో నేను మాట్లాడతా అని కూడా అన్నారు. చూడురే, పెద్దోళ్ళు తిట్టినా మనబోటోళ్ళం పడాలిరా. మనకి చదువులు లేవు. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు. కడుపు నిండాలంటే చెమటోడ్చాల్సిందేరా. సంక్రాంతి పండుగ దగ్గరైనాది. అయ్యగారు పండుగ బట్టలు మామూలు ఇస్తారు. కొడుకును సముదాయిస్తున్నాడు కిష్టయ్య. ఒరే అయ్యా, నువ్వెన్ని చెప్పినా నేను దివాణం గారింటికి పోనంటే పోను భీష్మించి చెప్పాడు సత్యబాబు. పొద్దుకి పోనాదని పరుగున దివాణం గారింటికి పరిగెత్తాడు పాలికాపు కిష్టయ్య. తండ్రి కొడుకులు రానందువల్ల ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయని దివాణం గారు చిందులేస్తున్నాడు. కిష్టయ్యను చూడగానే కోపంతో ఊగిపోతూ, ఏరా, టైం ఎంతైనాదో చూసావా? కళ్ళు నెత్తిమీదకెక్కినాయి మీకు? నీ గుంటడెక్కడా? తత్తు కొడుకు. ఆడు ఎదురు సమాధానం చెప్పడం నేర్చాడు. తిట్లు మొదలెట్టాడు దివాణం. సత్తిగాడు రాలేదు అయ్యగారు. బడికెళ్ళి చదువుకుంటాడంట, పనికి రాడంట సమాధానం చెప్పాడు కిష్టయ్య. అవునరా, ఈ మధ్య మీ లేబర్ వాళ్ళకి తిండి ఎక్కువై కండ బలిసింది. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకా బడికెళ్ళి చదువులు నేరిస్తే భూమి మీద ఉండరు. ఆ మధ్య నర్సిగాడు నా కాళ్ళెట్టుకుని తన కొడుకు ఏదైనా పని చూడమని బతిమాలుతా ఉంటే, మీ సత్తిగాడు ఉన్నాళ్లే నా దగ్గర అని సర్ది చెప్పిన. ఆడిని పంపమని చెబుతాను. పో, ఆ గొడ్ల సావిడి శుభ్రం చేసి ఆ పత్తి గింజల పొలానికి పట్టుకెళ్ళు కసురుకున్నారు దివాణం గారు. సాయంకాలం చెరువుగట్టు మీద సాయిబాబాను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావు గారు ఎదురుగా వచ్చిన పాలేరు కిష్టయ్యను చూసి సత్యబాబును పాఠశాలకు పంపి చదివించమన్నారు. కాయకష్టం చేసుకుని బతికే మా బోటి లేబరోళ్లకు చదువులెందుకు పంతులు గారు అన్నాడు వినయంగా కిష్టయ్య. మీలాంటి వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో ఉచిత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. బడికి వచ్చే పిల్లలకి బట్టలు, పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. మీ తరం కాయ కష్టంతో అక్షర జ్ఞానం లేకుండా బ్రతుకులు వెళ్లదీశారు. మీ పిల్లలనైనా బాగా చదివించి వారి భవిష్యత్తుకు దారి చూపించండి వివరంగా చెప్పారు. మాస్టర్ చెప్పిన దాంట్లో కూడా సబబు ఉన్నట్టు గ్రహించాడు పాలేరు కిష్టయ్య. బడిలో సత్యబాబు పేరును శరద్బాబుగా మార్చి అడ్మిషన్కు కావాల్సిన ఫారాలు నింపి ప్రవేశం కల్పించారు రామారావు మాస్టారు. శరద్బాబు లేబర్ కుటుంబంలో పుట్టిన చదువంటే శ్రద్ధ ఎక్కువ, చురుకైనవాడు. ఏదైనా ఒకసారి వింటే జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. అలాగే తనంతట తాను పుస్తకాల్లోని బొమ్మలు చూసి అనుకరిస్తాడు. వాడి తెలివితేటలకు రామారావు మాస్టరు ఆశ్చర్యపోయారు. మెరుగు పెట్టేవారు లేక ఇటువంటి మట్టిలో మాణిక్యాలు మరుగున ఉండిపోయాయి అనుకున్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువులో ప్రోత్సహిస్తుంటే చురుకుగా తయారయ్యాడు. వినయం, విధేయత, మాట తీరుతో అందరికీ ఆప్తుడయ్యాడు శరద్బాబు. జిల్లా విద్యాశాఖాధికారికి శరద్బాబు కుటుంబ వివరాలు, చదువులో చురుకుదనం తెలియచేసి పట్నంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు రామారావు మాస్టారు. సరి అయిన తిండి, వసతి సౌకర్యాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
శరత్బాబు ప్రథమంలో సత్యబాబును పట్నం పంపడానికి ఇష్టపడిన కిష్టయ్య మాస్టారు చదువు ప్రాముఖ్యం తెలియచేయడంతో ఒప్పుకున్నాడు. తన ప్రతిభా పాఠవాలతో అందరి మన్ననలు పొందుతూ ప్రభుత్వ స్కాలర్షిప్ సంపాదించి హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో మెరిట్ మార్కులతో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు శరత్బాబు. కొడుకును చూడ్డానికి పట్నం వచ్చినప్పుడు వాడి ఉన్నతిని చూసి మురిసిపోయాడు కిష్టయ్య. రామారావు మాస్టారు మాట విని దివాణం గారి ఇంటి పనులకు కాకుండా బడికి పంపినందువల్ల కొడుకు ప్రయోజకుడయ్యాడు అని మాస్టార్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ముందు నుంచి చదువులో మార్గదర్శకత్వం చేస్తున్న రామారావు మాస్టారు శరత్బాబు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే గ్రూప్స్ రాయమని ప్రోత్సహించారు. గ్రూప్స్ రాసి పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయి తన కృషి, నిజాయితీ పనిలో సామర్థ్యంతో అంచెలంచెలుగా ఇన్స్పెక్టర్ స్థాయి హోదాకు చేరాడు సత్యబాబు ఉరఫ్ శరత్బాబు. ఊళ్ళో పాఠశాలను అభివృద్ధి చేయించి అందరికీ అందుబాటులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కలగజేశాడు. అన్ని వర్గాల పిల్లలు పాఠశాలకు వచ్చి చదువుకునేలా ప్రోత్సహించాడు. రామారావు మాస్టారు హెడ్ మాస్టర్ హోదాలో పదవీ విరమణ చేసినప్పటికీ తనకు గురువుగా, దేవుడిగా మంచి భవిష్యత్తు జీవితం కలగజేసినందుకు వారిని ఎంతో గౌరవంగా సత్కరించాడు. తండ్రి కిష్టయ్య వార్ధక్యంలో మంచాన పడితే హాస్పిటల్లో చేర్పించి సపర్యలు చేయిస్తున్నాడు. ఊళ్ళో సత్యబాబు శరత్బాబుగా మారి పెద్ద పోలీసు ఉద్యోగం సంపాదించే నాటికి దివాణం గారు కాలం చేశారు. ఆయన తిట్టిన పరుష పదాల వల్లే పౌరుషంతో తను పట్టుదలగా చదివి ఈ స్థాయికి రాగలిగానని, ఏది జరిగినా మంచికే అని సరిపెట్టుకున్నాడు. చీకటి అంధకారం నుంచి తన తెలివితేటలతో దినదిన వర్ధమానం చెంది పున్నమి చంద్రుడు అయ్యాడు శరత్బాబు. సమాప్తం. ఇంతవరకు మీరు చదువుల శరత్బాబు అనే కథ విన్నారు. మనందరికీ చిన్నతనం నుంచి ఉన్న సామెత తెలుసు. అదేమిటంటే కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో ఆ కష్టపడ్డ వాళ్ళకి దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఆ కష్టపడడం ఇష్టంగా పడాలి. శరత్బాబుకి చదువంటే ఇష్టం. అందువల్ల ప్రధానోపాధ్యాయులు అతన్ని బడిలో చేర్పించి తగిన శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణకు తగ్గట్టుగానే అతను ఎంతో కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాడు. సమాజంలో ఎంతో గౌరవమైన స్థానంలో ఉన్నాడు. తాను కోరుకున్న చదువు చదువుకుని జీవితంలో తాను కోరుకున్న స్థాయికి చేరుకున్న వ్యక్తికి అంతకు మించిన సంతృప్తి ఏముంటుంది చెప్పండి? మరి మీరు కూడా శరత్బాబులా చదువుకుంటారా? చదువులో ముందుంటారా? అంతేకాదు చక్కని ఉద్యోగం సంపాదించి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మీ తల్లిదండ్రులను, మీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవించుకోండి. ఆనాడు మీరు పొందే సంతృప్తి మరెవ్వరూ పొందరు. దానికి కారణం ఏమిటో తెలుసా? మీరు పడ్డ కష్టానికి ఫలితం. ఇంత చక్కని కథను మనకి అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.